దేశ జీడిపి వృద్ధి రేటు 9.8% మాత్రమేనని చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీసులో కూర్చొని అంకెలు రాసేస్తారు. ఇది 2024-25కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్న సమాచారం. సిమిలర్లీ అంతేకాదు 2025-26 సంబంధించి రాష్ట్రంలో జిఎస్డిపి గ్రోత్ రేటు 10.75% గ్రోత్గా గొప్పలు చెప్పుకుంటారు. ఈ 25-26లో దేశ జీడిపి గ్రోత్ రేటు 8%, కానీ రాష్ట్రంలో 10.75% నమోదైంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తన డబ్బాను తానే మోయించడం మొదలు పెడతాడు. ఫ్యాబ్రికేటెడ్ నెంబర్స్తో తన డప్పు తానే కొట్టుకోవడం మనకంతా కూడా కనిపిస్తూ ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జీడిపిలో అంటే రాష్ట్ర వృద్ధి రేటు అని అంటే రాష్ట్రం పురోగతిలో ఉందని దాని అర్థం. ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్ అన్నీ కూడా పురోగతి సాధిస్తున్నాయి అనేది దాని అర్థం. అంటే వ్యవసాయము, మ్యానుఫ్యాక్చరింగు, సర్వీసెస్ సెక్టరు అన్ని సెక్టర్సు వేగంగా పరిగెత్తా ఉన్నాయని దాని అర్థం. మరి చంద్రబాబు చెప్పిన ఈ లెక్కలే నిజమైతే జిఎస్డిపిలో ఈ మేరకు గ్రోత్ రేటు నిజంగానే కనిపిస్తూ ఉంటే దట్ షుడ్ ట్రాన్స్లేట్ ఇంటూ ప్రజల తలసరి ఆదాయం కూడా ఇదే రీతిలో నిజంగా పెరిగి ఉండాలి కదా. దట్ షుడ్ ట్రాన్స్లేట్ ఇంటూ ప్రజల తలసరి ఆదాయం కూడా ఇదే రీతిలో నిజంగానే పెరిగి ఉండాలి కదా. ఆ తలసరి ఆదాయం నిజంగానే ప్రజలకు ఆదాయాలు నిజంగానే పెరిగి ఉంటే తద్వారా వాళ్ళ కొనుగోలు శక్తి కూడా పెరగాలి కదా. సో కొనుగోలు కూడా పెరగాలి కదా, పెరిగి ఉండాలి కదా, కొనుగోలు కూడా పెరిగి ఉండాలి కదా. తద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు ట్యాక్స్ రెవెన్యూస్ కూడా పెరిగి ఉండాలి కదా. అంతా కనెక్టెడే కదా. రాష్ట్రం పురోగతిలో ఉంది, జిఎస్డిపి గ్రోత్ రేటు వృద్ధి రేటు విపరీతంగా ఉంది అని అంటే ప్రజల చేతుల్లో డబ్బులు దండిగా ఉండాలి. ఆ డబ్బులతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ఉండాలి. తద్వారా రాష్ట్రానికి వచ్చే ట్యాక్సులు పెరిగి ఉండాలి. ఇవన్నీ సైక్లికలే కదా. కానీ అది జరిగిందా, ఇది వాస్తవమేనా అన్నది ఒక్కసారి గమనిస్తే 2024-25 చంద్రబాబు నాయుడు గారి మొదటి సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చే సొంత ఆదాయాలు 119,927 కోట్లు వస్తుందని బడ్జెట్లో చెప్పారు చంద్రబాబు. అప్పుడు కూడా కానీ ఆ ఏడాది వాస్తవంగా వచ్చిన ఆదాయం ఎంత అని చూస్తే 94,937 కోట్లు మాత్రమే. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, అదే 2023-24 అంటే దాని ముందు సంవత్సరం, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చివరి సంవత్సరం 2023-24తో కంపేర్ చేస్తే అప్పట్లో రాష్ట్రానికి సంబంధించిన ఆదాయము అంటే ఎస్ఓఆర్, స్టేట్స్ ఓన్ రెవెన్యూ, రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం 93,084 కోట్లు. అంటే పెరుగుదల కేవలం 1.99% మాత్రమే. 2023-24లో రాష్ట్రానికి సంబంధించిన ఎస్ఓఆర్, స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ సొంత ఆదాయాలు 93,084 కోట్లు ఉంటే 2024-25లో వాస్తవికంగా 94,937 కోట్లు మాత్రమే వచ్చాయి.
అంటే పెరుగుదల కేవలం 1.99% మాత్రమే. బడ్జెట్లో ఈయన లెక్కలేసిన 1,19,927 కోట్లు గాలికి ఎగిరిపోయింది. పోనీ 2025-26లో చూద్దాం. 2025-26లో కూడా వాస్తవికంగా నీకు 94,937 కోట్లు మాత్రమే వచ్చిన పరిస్థితులు నీకు కనిపిస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు 2025-26లో కూడా బడ్జెట్ గారడీ చేస్తూ ఏకంగా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు, స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ 1,27,703 కోట్ల కింద ప్రొజెక్ట్ చేశారు బడ్జెట్లో. కానీ ఇప్పుడు 10 నెలలు ఈ జనవరి ఫిబ్రవరి లెక్కేసుకుంటే, మనకు కాగ్ ద్వారా 10 నెలలకు సంబంధించిన డేటా కాగ్ పబ్లిష్ చేసింది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ 10 నెలలకు సంబంధించిన అకౌంట్స్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పబ్లిష్ చేస్తారు. ఈ 2025-26లో వీళ్ళు బడ్జెట్ చేసిన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్, రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు 1,27,703 కోట్లు వస్తాయని వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తే, ఎంత వచ్చాయి ఈ 10 నెలల్లో అని చెప్పి చూస్తే, ఈ 10 నెలల కాలంలో వచ్చింది కేవలం 75,964 కోట్లు మాత్రమే. ఇదే ఇంతకుముందు 10 నెలల కాలానికి 2024-25 ఆ 10 నెలల కాలానికి ఎంత వచ్చినాయి అని చెప్పి చూస్తే అప్పట్లో 72,864 కోట్లు. ఆ 72,864 కోట్లు కాస్త ఈ 10 నెలల కాలం 25-26లో ఈ 10 నెలల కాలానికి 75,964 కోట్లు మాత్రమే వచ్చాయి. పెరుగుదల కేవలం 4.25%. పెరుగుదల ఓన్లీ 4.25%. 10 నెలల కాలానికి 75,964 కోట్లు వస్తే, ఈయన ప్రొజెక్ట్ చేసిన 1,27,703 కోట్లు ఏదైతే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ సంవత్సరం ముగిసే లోపల వస్తుంది అని చెప్పి ఇంతకుముందు బడ్జెట్లో ఏదైతే ఈయన చెప్పాడో, దాన్ని ఆయన సవరించినప్పటికీ వాస్తవానికి రాలేదు. అక్కడ కూడా మళ్ళా మోసం చేసే ఉద్దేశంతోనే ఏకంగా సవరించిన ఎస్టిమేట్లో, రివైజ్డ్ ఎస్టిమేట్లో రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు 1,12,349 కోట్లు వస్తాయని రాశాడు బడ్జెట్ డాక్యుమెంట్స్లో, స్టేట్స్ ఓన్ రెవెన్యూస్లో. అంటే 10 నెలల కాలానికి 75,964 కోట్లు వస్తే, ఇక మిగిలి ఉన్న 2 నెలల కాలంలో ఏకంగా 1,12,349 కోట్లకు ఎగబాకుతుందని చెప్పాడు. అంటే 36,385 కోట్ల రూపాయలు ఇంకా 2 నెలల్లో వస్తాయి అంటాడు. 10 నెలలకు 75,964 కోట్లు అంటే నెలకు వచ్చేది 7,596 కోట్లు. అలాంటిది ఈయన ఫిబ్రవరి నెలలో 18,224 కోట్లు, మార్చిలో మరో 18,224 కోట్లు, వెరసి ఈ 2 నెలల్లో ఏకంగా 36,385 కోట్లు వస్తాయని గారడీ లెక్కలు చూపించేశాడు. నాకు తెలిసినంత వరకు ఈ 10 నెలల కాలానికి 75,964 కోట్లు వచ్చిన పరిస్థితుల నేపథ్యంలో, ఇక మిగిలి ఉన్న 2 నెలల కాలానికి మహా వస్తే మొత్తం 12 నెలల కాలానికి 95,000 కోట్లు వస్తే గొప్ప.
గగనం. కానీ ఈ పెద్ద మనిషి మళ్ళీ 2026, 27 వచ్చేసరికి ఏం చెప్తాడో తెలుసా? ఈసారి ఏకంగా బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయాలు, స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ ఏకంగా 1,37,320 కోట్లుగా వస్తుందని చెప్పి చూపిస్తున్నాడు. అంటే దాదాపుగా 45% పెరుగుదల. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అని అంటే 2025-26లో 2025-26 అంటే ఈ సంవత్సరం కరెంట్ ఇయర్ 2025-26లో మొదటి 9 నెలల ట్యాక్స్ రెవెన్యూస్ 2023-24 అంటే మా సంవత్సరం చివరి సంవత్సరం ఆ 9 నెలల కాలంతో పోలిస్తే ఈ 2 ఏళ్లకు సంబంధించిన CAGR కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే కేవలం 1.97% గ్రోత్ రేట్ మాత్రమే కనిపిస్తుంది.